దేశంలో లౌకికవాదాన్ని బలపరిచేందుకు దేశ అభివృద్ధి కోసం ఉద్యమాలు నడిపి యువతను పోరాటాల వైపు నడిపించిన వ్యక్తి, దేశ రాజకీయాల్లో వేగచుక్క ఏచూరి పలువురు వక్తలు కొనియాడారు. తిరుపతిలోని వేమన విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కందారపు మురళి అధ్యక్షన సీతారాం ఏచూరి సంస్మరణ సభ నిర్వహించారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ భూమాన కరుణాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ విటపు బాలసుబ్రహ్మణ్యం, స్విమ్స్ మాజీ డైరెక్టర్ జి సుబ్రహ్మణ్యం, సిపిఎం సిపిఐ నాయకులు సీతారాం ఏచూరి చిత్రపటానికి నివాళులు అర్పించారు. కానీ ప్రపంచ రాజకీయ యవనిక చెప్పిందంతా కూడా మనం అవుననుకున్నా మళ్ళీ కాదనుకున్నా ఒక వ్యక్తి ఎప్పుడు కూడా సంస్థను సమాజాన్ని శాసించిన మాట వాస్తవం. ఇది కాదనలేనటువంటి నిజం. కామ్రేడ్ సీతారాం ఏచూరి గారి మరణం దేశ ప్రజలంతా ఒకవైపు సీతారాం ఏచూరి గారు ఒక అత్యున్నతమైనటువంటి వల్ల తీసుకోలేకపోయినా ఆయన రాసిన గ్రంథాల మీద ఈరోజు పిహెచ్డీలు చేయొచ్చు. ఆ రకమైనటువంటి ఇష్టంలో ఆయనది కీలకమైన పాత్ర. మాకినేని బసవపున్నయ్య గారు తర్వాత ఆ రకంగా పార్టీలో ఈ సదస్సు లాజికల్గా, హేతుబద్ధంగా, తార్కికంగా చెప్పి ఇతరులను కన్విన్స్ చేసి తన వైపు అట్రాక్ట్ చేయటంలో, ఆకర్షించడంలో కూడా ఆయన దిట్ట. ఇప్పుడు ఒకవైపు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తున్నటువంటి స్థితిలో ఈయన చనిపోయిన తర్వాత వాళ్ళు వైస్ ఛాన్సలర్తో సహా మొత్తం అక్కడ ఉన్నటువంటి టీచింగ్, నాన్ టీచింగ్. నా జీవితం అకాడమిక్ లైన్లో పోతూ ఉండింది. ఎప్పుడు కూడా పొలిటికల్ కానీ